ఈ కాస్మిక్ హారిజన్ అంటే ఏంటి అంటే ఇది సైన్స్ అబ్జర్వ్ చేయగలిగినంత మన యూనివర్స్లో విశ్వంలో చివరి హద్దు. ఎక్కడైతే మనం పరిశీలించగల హద్దు ఏదైతే ఉందో దాన్నే కాస్మిక్ హారిజన్ అంటారు. విశ్వం యొక్క థియోరాటికల్ బౌండరీ అది. ఈ కాస్మిక్ హారిజన్ అవతల మరిన్ని గ్యాలాక్సీలుంటాయి, కానీ వాటి కాంతి భూమిని ఎప్పటికీ చేరుకోలేదు, దరిదాపుల్లో కూడా కనబడదు. భవిష్యత్తులో ఎప్పటికైనా టెలిస్కోపులు ఎంత శక్తివంతంగా మారినా, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడూ గమనించగలిగే ఒక సంపూర్ణమైన పరిమితి ఉంది. అదే కాస్మిక్ హారిజన్. దీని పరిధి దాటి ఒక అద్భుతమైన సృష్టి పరలోకం. అలా కాస్మిక్ హారిజన్ని దాటి హెవెన్ కోసం ఈ మైకేల్ గిల్లెన్ చేసినటువంటి వాదనలేంటి, చెప్పిన విషయాలు ఏంటి అంటే ప్రాముఖ్యంగా 5 విషయాలు కనబడతాయి. ఒకటి, టైమ్లెస్నెస్, కాలాతీతం. ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ అండ్ జనరల్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతాల ప్రకారం ద టైమ్ ఎఫెక్టివ్లీ స్టాప్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటారు. టైం అనేది కాంతి వేగంతో ప్రభావితం అవుతుంది. అంటే ఈ కాస్మిక్ హారిజన్లో గతం ఉండదు, వర్తమానం ఉండదు, భవిష్యత్తులు లేవు. ఇక్కడ పెద్ద అగాధం ఉన్నట్టుంటుంది. ఇది కాలాతీతం మాత్రమే, అందుకే టైమ్లెస్నెస్ అంటారు. ఇది బైబిల్ కాన్సెప్ట్కి, కాన్సెప్ట్ ఆఫ్ ఎటర్నిటీ అనేటువంటి భావనకి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు లేనటువంటి కాలాతీతమైనటువంటి ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం అనే భావనకు ఇది ఆద్యం పోస్తుంది. ఇక రెండవది లొకేటెడ్ అప్, అంటే ఇది పైన ఉంది. ఈ కాస్మిక్ హారిజన్ పైన ఉంది. ఆ యొక్క యూనివర్స్ అనేది మన యూనివర్స్కి పైన ఉన్నటువంటి యూనివర్స్ ఇది. ఇది బైబిల్లో కూడా హెవెన్ అనేది పైన ఉంది అనే కాన్సెప్ట్కి కూడా దీన్ని దగ్గర చేస్తుంది. ఇక మూడవది ఇన్యాక్సెసిబుల్ టు హ్యూమన్స్, మానవులకు ఖచ్చితంగా అందుబాటులో లేనటువంటిది. ఏ భౌతిక జీవి కూడా, ఫిజికల్ మెటల్ ఏది కూడా కాస్మిక్ హారిజన్ను చేరుకోలేదు. అత్యంత అధునాతన రాకెట్లలో కూడా మనం వెళ్ళలేం. అంటే కాంతి ఈ భౌతికం కాని, ఫిజికల్గా లేనటువంటి నాన్ మెటీరియల్ ఫినామినా మాత్రమే కాంతి వేగంతో ప్రయాణించగలవు అని చెప్పి ఆ థియరీ నిర్దేశిస్తుంది. అయితే ఆ హెవెన్ నుంచి అయితే లైట్ అన్న రావాలి, లేదా ఫిజికల్గా లేని మెటీరియల్ కానివి మాత్రమే ట్రావెల్ చేయగలవు. ఏ ఇతర మార్గాల ద్వారా కూడా చేరుకోలేము అనే ఆలోచనకు అనుగుణంగా ఉంది ఈ థియరీ అనేది. ఇక నాలుగవది హ్యాబిటబుల్ బై ఓన్లీ లైట్ లైక్ ఎంటిటీస్, కాంతి లాంటి ఎంటిటీస్ ద్వారా మాత్రమే నివాసయోగ్యం. అక్కడ కాస్మిక్ హారిజన్ వద్ద కాలం ఆగిపోయినప్పటికీ, భవిష్యత్తు వర్తమానం కాలం లేనప్పటికీ అవతల స్థలం ఇప్పటికీ ఉంది. అక్కడ నివాసయోగ్యంగా ఉన్న లైట్ లాంటిది, కాంతి లాంటి పవర్ఫుల్ ఎంటిటీస్ మాత్రమే అక్కడ నివసించే అవకాశం ఉంది. ఈ కాస్మిక్ హారిజన్ దాటి ఉన్నటువంటి ఈ విశ్వం అనేది, ఆ గెలాక్సీ అనేది నివాసయోగ్యమైనది. కానీ ఈ గిల్లెన్ చెప్పిన దాని ప్రకారం స్పిరిచువల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే స్పిరిట్స్ కానీ, ఆత్మీయ జీవులు కానీ, ఆత్మలు కానీ మాత్రమే వాటిని యాక్సెస్ చేయొచ్చు.